ఒంట్లో శక్తున్నంత కాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టారు. ఉన్నదాన్ని రెట్టింపు చేసి కొడుకులకు పంచారు. చివరి రోజుల్లో రామకృష్ణ అనుకుంటూ విశ్రాంతి తీసుకోవాల్సిన వృద్ధ దంపతులు ఇప్పుడు రోడ్డెక్కారు. కొడుకుల ఆదరణ కరువైందంటూ న్యాయ పోరాటానికి దిగారు. ఇంతకీ ఎవరా దంపతులు? వాళ్ళ తనయులు చేసిన నిర్వాకం ఏంటి? పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కొడుకులే తల్లిదండ్రుల పాలట శాపమయ్యారు. రక్తం పంచి కండలు కరిగించి పిల్లలను పెంచి పోషించారు. కానీ ఆ పుత్రరత్నాలకు ఆదాయం పట్టలేదు. పైగా కన్న కొడుకు పెడుతున్న కష్టాలను తట్టుకోలేక ఈ వయసులో దీక్షకు దిగారు. ఖమ్మం ధర్నా చౌకులో ఎర్రటి ఎండలో వృద్ధ దంపతులు చేసిన ధర్నా అందరినీ కలిచివేసింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం జాల్వాల గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులకు 3 కుమారులు. కాయకష్టం చేసి కొడుకులను బాగా చదివించి ఉన్నత స్థానానికి తీసుకొచ్చారు. మల్లయ్య పెద్ద కుమారుడు లింగయ్య ఖమ్మం అర్బన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతని బాధలు తట్టుకోలేకే తాము రోడ్డును పడ్డామంటున్నారు వృద్ధ దంపతులు. మల్లయ్య తన ఆస్తుల్ని 3 కొడుకులకు సమానంగా పంచాడు. 2 కుమారులు మల్లయ్యకిచ్చిన డబ్బులను పెద్ద కుమారుడు లింగయ్య తీసుకున్నాడు. అవి ఓ పెద్ద మనిషి దగ్గర పెట్టి ఇస్తానని చెప్పి ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడని, దీంతో తిండి లేక అల్లాడుతున్నామని వాపోయారు. కష్టపడి పెంచి పెద్ద చేస్తే చివరకు తమను ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకులు 3 నాయన, 3 కొడుకులకు ఆస్తులు పంచిచ్చిన ఆయన, 2 చిన్న కొడుకులు డబ్బులు ఇచ్చిన ఆయన. ఆ డబ్బులు పెద్ద ఆయన వేరే పెద్ద మనిషి కాడ పెట్టించిండయ్యా. పెట్టించి సంవత్సరానికి ఇస్తలే అన్నాడయ్యా. సంవత్సరానికి ఆయన డబ్బులు ఇస్తలేని పిలిస్తే డబ్బులు బ్యాంకులో పెడతా, బ్యాంకులో పెట్టి నువ్వు నా ఇంటి చుట్టూ తిరిగితే నీకు ముష్టేత్తరా, ముష్టేస్తే తిని బతక, లేకపోతే నువ్వు జీవితం సావాలరా నువ్వు అని బూతు కూతలు కూతాడు నాయన. పెద్ద మనుషుల సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అంతకు మించి తామేం ఆశించడం లేదన్నారు. నా ఆస్తి వదిలిపెట్టి వాని డబ్బులొద్దు, వాడొద్దు, నాకు ఏదొద్దు, వాని నేను ముష్టి వాడిని తినను, వాని కష్టం తినను. నేను చచ్చినాడు వచ్చి తినమండ్రి, కానీ నా ఆస్తి నాకు ఇప్పించి నాకు న్యాయం సమకూర్చారు నాయన, నీ దండం పెడతా. నా కొడుకును కూలి చేసిన చదివించిన నాయన, నేను 18 చదివించిన. నేను ఎండలో అనకుంటా నా డొక్క కట్టుకొని నేను అన్నం లేక ఆధారం లేక రోజుల్లో కష్టాలు పడి చదివించాను ఆయన. నేను చదివించినాక ఆయన బిడ్డ పెళ్ళి పెట్టిన, ఆ బిడ్డ పెన్షన్కు ఉన్నాయి అన్నీ తీసుకుంటూ మమ్మల్ని అవతార పెట్టిస్తాను ఆయన. మాకు ఇప్పుడు ఉంటానికి ఇల్లు లేదు, తింటాను పోలేదు. పున్నామ నరకం నుంచి కాపాడేవాడే పుత్రుడంటారు. మరి వృద్ధాప్యంలో ఉన్న వీరిని ఆదుకొని పుత్రరత్నాల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? మండు టెండల్లో మల్లయ్య దంపతులు చేసిన దీక్ష అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. తనయులపై చర్యలు తీసుకొని వీరిని ఆదుకోవాలని అధికారుల్ని కోరారు స్థానికులు.